తెలుగు ప్రజలు సంక్రాంతి పండుగను ఘనంగా చేసుకోవాలన్నారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో జరుగుతున్న కైట్ ఫెస్టివల్లో పాల్గొన్నారు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్. ఈ ఏడాది దేశానికి ఎంతో ప్రత్యేకమని చెప్పారు. 500 ఏళ్ల పోరాటంతో అయోధ్యలో రాముడు కొలువుదీరుతున్నాడని చెప్పారు కిషన్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా ఈ నెల 22న అయోధ్య రామ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుందన్నారు ఎంపీ లక్ష్మణ్. ఈరోజు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు ఈ ప్రత్యేకత ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో వివిధ వృత్తుల కోసం, జీవనాధారం కోసం, వ్యాపారాల కోసం పట్టణాలకు చేరినటువంటి ప్రజలందరూ కూడా లక్షలాది మంది ప్రజలు సంవత్సరానికి ఒకసారైనా తమ సొంత గ్రామాలకు వెళ్ళి సొంత గ్రామాలలో తమకు జన్మనిచ్చినటువంటి గ్రామాన్ని, చిన్నప్పటి స్నేహితులను, గ్రామస్తులను, పంట భూములను ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడం కోసము వెళ్లడం ఏదైతున్నదో ఇది మంచి శుభసూచకము. సంక్రాంతి పండుగ గ్రామీణ వాతావరణంలో జరుపుకునేటువంటి అద్భుతమైనటువంటి పండుగ. ఈ సంవత్సరము మన భారతదేశానికి ప్రత్యేకమైనటువంటి సంవత్సరము ఈ యొక్క జనవరి. సుమారు 550 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు చేసి, త్యాగాలు చేసి, అనేక ఉద్యమాలు చేసి కోట్లాది మంది ప్రజలు అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలని ఏదైతే ఆకాంక్షించారో ఈరోజు సాకారం అవుతున్నటువంటి నెల ఈ జనవరి నెల. ఈ యొక్క సంవత్సరం మాత్రము సంక్రాంతి అంటే సనాతన క్రాంతి. ఈ సనాతన క్రాంతి ఈరోజు ప్రారంభమై 22 వరకు కూడా ఈ సనాతన క్రాంతి భారతదేశంలో రానున్నది. ప్రజలందరూ కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు కూడా ఈ యొక్క జనవరి 22 కోసం ఎదురు చూస్తున్నారు. అయోధ్యలో రామ మందిరంలోని రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ప్రపంచమంతా కూడా ఈ సంవత్సరం సంక్రాంతి చాలా ఉత్సాహభరితంగా, వైభవంగా జరుపుతూ ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయోధ్యలో నిర్మితమైనటువంటి రామ మందిర నిర్మాణం, రాముడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కోసము 11 రోజుల దీక్ష పూని ఇవాళ ఒక గొప్ప ఋషిగా మారి మొత్తం సనాతన ధర్మం యొక్క విలువలు వ్యాపింపజేస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మందిరాల్లో, ఆలయాల్లో కూడా ఈరోజు సంక్రాంతి మొదలుకొని ఈ నెల 22వ తేదీ వరకు వాటిని శుభ్రపరిచి, అలంకరించి ఏ రకంగా ఇవాళ రాముడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన, మరి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందో మరి అందరం కూడా ఈ వేడుకల్లో పాల్గొనాలని, అందుకనే ఈ సంక్రాంతికి ఒక ప్రత్యేకత ఉన్నది. తెలుగు రాష్ట్రాల్లో భోగి సంక్రాంతిగా, అదే రకంగా ఉత్తరాదిన లోహరి, మకర సంక్రాంతిగా జరుపుకునే పండుగలో అందరూ కూడా బాగా